సమాజంలో గొప్పవారి నుంచి స్ఫూర్తిని మాత్రమే పొందాలని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సూచించారు. మస్తిష్కంలో కలిగే ఆలోచనలకు సరైన మార్గాన్ని ఇవ్వగలిగితేనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా దైవాల రావూరులో కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన యువత మేలుకో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులతో మమేకమే కలెక్టర్గా పనిచేసినప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఫోను అంటే గగనం అనుకున్నటువంటి ఇవాళ మీరందరూ పుట్టుకతోనే ఫోన్లతో పుట్టారు, ఇంటర్నెట్తో పుట్టారు, టక్టక్టగా సోషల్ మీడియాకి వెళ్ళిపోతున్నారు. ఊహించడానికి కూడా సాధ్యం కాదు. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంత అద్భుతమైన కాలం మనం మీ ముందున్న ఈ తరంలో పెరుగుతున్న ఈ పిల్లలు గొప్ప అదృష్టం ప్రపంచంలో ఎక్కడున్నా సార్. వాళ్ళందరూ వేసిన పునాదుల వల్ల మనం ఎట్లా ఉన్నాం. మళ్ళీ మనకి వచ్చే తరం కోసం పునాదులు వేసే బాధ్యత ఉన్నది. మన జీవితంలో మనం సాధించగలిగిన అతి గొప్ప కార్యం ఘనకార్యం ఉన్నామంటే టు బి గుడ్ ఎన్సిస్టర్స్. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, అందరి పిల్లలకి మంచి పూర్వీకులుగా మనం ఉంటామా, మూర్ఖులైన వాళ్ళుగా మిగులుతామా?